హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మొత్తం కూడా అన్ని సర్వేలన్నీ కూడా కూటమికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ఆల్మోస్ట్ గెలుస్తుందని కూడా వార్తలంటే మనం వింటున్నాం రకరకాలుగా. అయితే అసలు కూటమి వస్తే ఆంధ్ర ప్రజలకి లాభాలు ఏంటి? అంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో చాలా మంది బాధపడ్డారని చెప్తున్నారు కదా, మరి కూటమి వస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్థానం ఏంటి? ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అతను అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. నమస్తే. సో కూటమి గెలుస్తుందన్న వార్త ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా వైరల్ అయింది. కూటమి వల్ల ఏంటి ఆంధ్ర ప్రజలకి లాభం? ప్రత్యేక హోదా ఏమైనా వస్తుందా? అంటే ఫస్ట్ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది ఏంటంటే, కూటమి వస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి ఎందుకు వస్తుంది, ప్రజలు దాన్ని ఎలా విశ్వసించారు అన్నది మీ డౌట్, అంతే కదా? కూటమి అంటేనే నథింగ్ బట్ టీడీపీ, జనసేన, బీజేపీ. అఫ్ కోర్స్ బీజేపీ ఇప్పుడు ఎట్లా ఉందంటే నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ కవిత్రయం అంటారు. వాళ్ళు ముగ్గురు మహాభారతం రచించారు. మహాభారతం రచిస్తే అందులో నన్నయ్య గారిది ఒక భాగం, ఏది ప్రథమ భాగం. మొదట ఒక 2.5 పర్వాలు రాసేసి ఆయన తరం అయిపోయింది, కాలం చేశారు. తర్వాత మళ్ళీ ఎప్పటికో తిక్కన గారు ఆ 2.5 పరలో సగం ముక్క వదిలేసి 3 నుంచి స్టార్ట్ చేసి 18, మిగతా 18 వరకు పూర్తి చేసేసారు. అంటే సుమారుగా 15 పర్వాలు రాశారు, అయ్యింది. బట్ ఆ 2.5లో మిగతా అరముక్క ఎవరు రాస్తారంటే అక్కడికి మళ్ళీ కొన్ని ఏళ్ళు పోయాక ఎర్రా ప్రగడ గారు ఆ మిగతా అరముక్క అనేది పూర్తి చేశారు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కూటమిలో నన్నయ్య గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు. ఆది కవి నన్నయ్య అంటారు. అంటే అలాగని ఈయన ఆద్యుడని కాదు, బట్ కూటమి ఏర్పడడానికి మాత్రం ఈయన ఆద్యుడు. అవును. సో ఆయనే చెప్పాడు చాలాసార్లు, నేను చాలా మందితో తిట్లు కూడా తిన్నాను పెద్దలతోని, ఇది ఎందుకు కలపాలి, ఎందుకు ఏమిటని. అంటే ఎందుకు బహుశా ఆయన తిట్లు తింటాడంటే, ఒకటి కేంద్రం దగ్గరికి వెళ్ళి, సార్ మనకిప్పుడు నెక్స్ట్ ఎన్డీఏ కూటమి ఏర్పడాలన్నా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ, ముఖ్యంగా స్టేట్లో ఏర్పడాలి, అక్కడ ప్రభుత్వ అరాచకాలన్నీ అణిచివేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసేలా చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి టీడీపీ మద్దతు అవసరం. టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చేయలేదు, రకరకాలుగా అన్నీ చెప్పారు. అయితే వాళ్ళు టీడీపీ అనేది ఎన్డీఏ నుంచి వాళ్ళ మీద బయటకు వచ్చేసింది కాబట్టి బీజేపీ వాళ్ళ కొద్దిగా చిన్న గుర్రుగా ఉంటారు కదా. బట్ ఇక్కడ మళ్ళీ చంద్రబాబు గారి ప్రాధాన్యత, చంద్రబాబు గారి యొక్క విజనరీ, చంద్రబాబు గారి యొక్క సామర్థ్యం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళతో కలిసేలా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నాయి, మరలా బాబు గారితో సయోధ్యకు పొత్తు కుదుర్చుకున్నారు. బాబు గారు లాంటి ఉద్దండు అవసరం అనే ఉద్దేశంతోనే వాళ్ళు సయోధ్యకు ఇదయ్యారు. అప్పుడు బాబు గారు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే, మీరు అన్నట్టు రేపున్న స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ అవసరమైతే సెంట్రల్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు, మనకి లాస్ట్ టైం ఇదే విభేదించి బయటకు వచ్చేసాను కాబట్టి ఈసారి అలా కాకుండా మీతో పొత్తుకి సయోధ్యకి సిద్ధమవుతున్నానంటే, మీరు సెంట్రల్లో వచ్చినప్పుడు మేము స్టేట్లో ఉన్నప్పుడు మాకు ఖచ్చితంగా మీరు ఫేవర్ చేసి పెడతారని హామీ ఇస్తేనే, ప్రామిస్ చేస్తేనే మేము ఈ పొత్తుకు సిద్ధము అన్నట్టుగా ఈసారి పక్కాగానే పొత్తు కుదుర్చుకున్నారని కూడా వార్తలు విన్నాం. సో అక్కడ నన్నయ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ఉంది? అక్కడ తిక్కన గారు ఎలాగైతే 15 పర్వాలు రచించారో, ఎక్కువ భాగం రచించారో ఆయనే. సో ఇక్కడ కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది కూడా టీడీపీ. సో తిక్కన భాగం టీడీపీది అనుకోవచ్చు. ఇకపోతే ఆ అరమొక్క ఎర్రా ప్రగడ గారు రాశారు కదా, ఆ అరమొక్క ఈజ్ ఈక్వల్ టు మన బీజేపీ అని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి అంత ఓటింగ్ పర్సంటేజ్ లేదు కాబట్టి. బట్ ఆయన కూడా కలిస్తేనే కూటమి, అలాగే నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడ కలిస్తేనే మహాభారతం రచించినట్టుగా వచ్చి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థానం ఏంటి మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది. చాలామంది వార్తలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారు, లేదు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు ఆయన వాటర్ ప్రాజెక్ట్స్, వ్యవసాయ వీటి మీద బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, నీటిపారుదల శాఖ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని కూడా మన వార్తలు. రైట్. అయితే నేను చెప్తా, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్తారని కూడా నాకు టాక్ వచ్చింది. అవును, ఇది ఇప్పుడు కాదు, ఆయన పిఠాపు నుంచి పోటీ చేస్తారని కన్ఫర్మ్ అవ్వకముందు మీరన్న వార్త అయితే దావానంలా వ్యాపించింది, కాదనట్లేదు. అక్కడ బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా వరకు సెంట్రల్ వరకు వచ్చేయాలి, మీకు ఒక సెంట్రల్ మినిస్టర్ హోదా ఇస్తాము అని అన్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఏ పదవి లేదు, ఒక ఏ ప్రజాప్రతినిధి కాదు, ఏ నామినేటెడ్ పోస్ట్ ఏమీ లేవు.
అయినప్పటికీ ఆయనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకొని మేరా సాత్ పవన్ హై అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నారంటే ఈయన ఇమేజ్ ఈయన స్ట్రేంజ్ ఏంటో ఇప్పటికీ అర్థమై ఉండాలిగా. సో ఆ పరంగా మీరన్న మాటలు కూడా వచ్చాయి. ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తాను కన్ఫర్మ్ చేశారో అప్పుడు ఇవన్నీ కూడా ఇంకా లేదులే, ఇంకా ఆయన ఎంపీగా చేయరు అని క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థానం ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది. ఇకపోతే మీరు అన్నట్టు కూటమిని ఎందుకు నమ్మారు? కూటమిలో సింహభాగం, ముఖ్య భాగం, అగ్రభాగం ఎవరిది? టీడీపీది. దాంట్లో కీలకమైన వ్యక్తి నన్ అదర్ దాన్ బాబు గారు. సో ఆయన చాలా అనుభవజ్ఞుడు, దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, మంచి రాజకీయ ఉద్ధరణుడు, ఇన్ని రకాలు ఉన్నాయి ఆయనకి. సో 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేస్తారు, ఆయన పాదయాత్ర ఆయన తండ్రిలాగా చేశాడు, ఓదార్పు యాత్ర చేశాడు, ఆయనే వచ్చేస్తారని చాలామందికి అల్లగన్నారు. కానీ ప్రజలు అనూహ్యంగా బాబు గారికే గెలిపించారు, బాబు గారికి పట్టం కట్టారు. ఎందుకు? రాష్ట్రం ఇంకా అసలు క్యాపిటల్ లేదు, ఇబ్బందులు ఉంది కాబట్టి ఇక్కడ ఈ టైంలో సరైన విజనరీ డెవలప్మెంట్ కావాలంటే బాబు గారే కరెక్ట్ అని చెప్పి ఆయన్ని గెలిపించారు కదా. అంటే మీరు అడగబోయే డౌట్ ఏంటో నేను ముందే చెప్తాను, అప్పుడు క్లారిఫై అయిపోతుంది, నాకు అడగండి. సరే ఇలాగ ఉంది. ఎప్పుడైతే బీజేపీతో వైరింగ్, అదే స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ విషయంలో, రైల్వే జోన్ విషయంలో అన్ని రకాలుగా ఎక్కడికైతే అయిపోయిందో ఈయన బయటకు వచ్చి వాళ్ళని విమర్శించి అన్నీ చేయడం, ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు అడగడం. సరే ఈయన కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్, తండ్రిలాగా మంచి ఇదిగా ఉంటాడేమో అని చెప్పి అవకాశం ఇచ్చారు. నిజంగా ఎవ్వరూ ఇవ్వడంత అవకాశం ఇచ్చారు ప్రజలు, 151 సీట్లు. బట్ ఈయన ఏం చేశారు? పథకాల వరకు ఓకే, వాటిని రెవెన్యూ ఏది, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఒక్క పథకాలకి పేద వర్గాలు ఎవరైతే ధనికులకి పేదలకి పోటీ అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ పేదల వరకు ఓకే, మరి వాట్ అబౌట్ నెక్స్ట్? ఇప్పుడు ఆ పేదలకి ఇవ్వాలన్నా రెవెన్యూ కావాలిగా. మిగతా అన్ని వర్గాల్ని తృప్తిపరచలేకపోయాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు తిరిగినంత జోరుగా పదవొచ్చాక తిరగలేదనేది కూడా ఒక వార్త ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది చాలామంది ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, ఒకవేళ వచ్చినా చెట్లు కొట్టేస్తారు, బారికేడ్లు పెట్టేస్తారు, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వరు అని. రాజధానులు అన్నారు, అది డ్రాగ్ చేశారు. తర్వాత క్యాపిటల్ వైజాగ్ అన్నారు, అది డ్రాగ్ చేశారు. ఏది చేయలేదు. ఎంతసేపు డెవలప్మెంట్ అలా పోర్ట్ ఏవో చూపిస్తున్నారు, పోర్ట్లు చేశారు, అవి ఇవన్నీ పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టినా కానీ మరి సంక్షేమ పథకాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి కదా. అదే చెప్తున్నాను, సంక్షేమ పథకాలు జనాలను ఆకట్టుకున్నాయి, బాగున్నాయి. ఇంటికి వచ్చే దగ్గర పెన్షన్ ఇవ్వడము, వాలంటీర్ల ద్వారా, లేదంటే ఏదైనా కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా అవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇవ్వడం అన్నీ బాగానే ఉన్నాయి. అదొక్కటే కాదు కదా. ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలి, మనిషికి బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఇంట్లో వాళ్ళు పుట్టారు, ఎప్పుడు అవసరం ఉంటుంది బర్త్ సర్టిఫికేట్? వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు. మళ్ళీ ఇప్పుడు అవసరం ఉంటుంది వాళ్ళ అవసరం. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరో చనిపోయారు, ఒక సర్టిఫికేట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళ అవసరం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ జరిగే కార్యక్రమాల వరకు ఓకే, మరి నిత్యం జరిగే కార్యక్రమాలకి ఏం కావాలి? కావాలా లేదా? అదే కదా మెయిన్. ఉద్యోగులకు జీతాలు ఒక నెల 5వ తేదీ, ఒక నెల 12వ తేదీ, ఒక నెల 18వ తేదీ. ఈ గడిచిన 5 ఏళ్లలో డిఏలు, టీఏలు ఏమి ఇవ్వకపోక, పిఆర్సీ లేదు, ఏమీ లేదు. అలా జరిగింది. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు తీశారా? అది తీయలేదు. ఒక ప్రాజెక్ట్ ఏమి తీసుకొచ్చి పెట్టారా? అది లేదు. ఇలాగ అయింది. అయితే మీ ప్రశ్నకి నేను ఫైనల్గా టచ్ ఇస్తున్నాను. ఎందుకు వీళ్ళని నమ్మారు అంటే, వీళ్ళు కూడా సేమ్ అవే పథకాలు పెట్టారు. అవే పథకాలు పెట్టినప్పుడు కొంతమంది ఏమన్నారు, వీళ్ళు అవే పథకాలు పెడితే వీళ్ళు ఇంక చేసేది గొప్పే ఉంది, మళ్ళీ అదే సోమరిపోతులు తయారు చేస్తున్నారు కదా, పథకాలకు అలవాటు చేసి మనుషుల్ని బద్దకస్తులుగా తయారు చేస్తున్నారు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు అన్నారే కొన్ని వర్గాల వాళ్ళు దాన్ని అట్రాక్ట్ అయ్యారని. మరి ఆ వర్గాలను అట్రాక్ట్ చేసుకోవాలంటే ఈ కూటమి ఆ పథకాలను కంటిన్యూ చేయక తప్పదు, అందుకే పథకాలు ప్రకటించారు. ఆఖరికి వాలంటీర్లు కూడా ఎక్కడ ఫీల్ అవుతారో, కొంతలో అంతమో సిన్సియర్గా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కడుపు కొట్టినట్టు ఉంటుందేమని చెప్పి అవి కూడా కంటిన్యూ చేస్తాం, వీలైతే 10,000 జీతం ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు కూటమి వాళ్ళు కదా. సో వీటన్నిటి మీద కూడా ఓకే, వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇవి కూడా చేస్తారు, డెవలపింగ్ చేసి ఇది కూడా చేస్తారు. లేదంటే అరే మనం అప్పుడు తప్పు చేసాం, 2019లో కూడా కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికి రాష్ట్రం ఒక స్థాయిలో ఉండేది అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే జనాలందరూ ఇవన్నీ చూస్తారా? నేనేమనుకుంటున్నానంటే ఈ సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కాదు, జనాలు
ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక్కడైపోయాడు, చెల్లి లేదు, అమ్మ లేదు, ఇటు చూస్తే కూటమి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నరేంద్ర మోదీ, పెద్దోళ్ళు, పెద్ద నాయకులు అందరూ ఒకవైపు ఉంటే జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని చెప్పేసి అట్లా టెంప్ట్ అయ్యి జగన్కి ఓటేసే వాళ్ళు ఉంటారా? ఉన్నారు కానీ పర్సంటేజ్ తక్కువ. అంటే ఒక నినాదం వచ్చిందండి ఇప్పుడు 2019 ముందు, ఎవడు తినలేదు, అదొక నినాదమా? అంటే అది చాలా తప్పుడు స్టేట్మెంటు. ఎవడు తినలేదు, వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, కాకపోతే వీడు కొంచెం ఎక్కువ తిన్నాడు, అదేం స్టేట్మెంట్? ఎవరిదా సొమ్ములు? ఎవరికి అది రీచ్ అర్థం అవుదా? నీ మీద ఇన్ని వేల కోట్ల అప్పు తెచ్చి మీకు ఇచ్చేస్తుంటే ఇదంతా ఎవరి బుర్ర మీద పడుతుంది? మళ్ళీ కరెంటు ఛార్జీల రూపంలోనో, ఆర్టీసీ ఛార్జీల రూపంలోనో, సరుకుల మీద రేట్ల రూపంలోనో, పెట్రోల్ మీద సర్ఛార్జెస్ రూపంలోనో ఇవన్నీ ఎవడు కడతాడు? మళ్ళీ నీ బిడ్డ, నీ మొగుడు, నీ కొడుకు, నీ తమ్ముడు, నీ ఇంట్లో వాళ్ళే కదా కడుతున్నారు, అవునా? మరి ఎవరి మీద పడతాయి? నాకు కాదులే, ఏం కాదు, అందరితో పాటు నేను కడతాను అనుకుంటావా? అది ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఇంకోటి, ఒక్కడైపోయారు అంటున్నారు, నిజమే. తల్లి చెల్లి ఎందుకు వెళ్ళిపోయారండి? ఎవరైనా చంద్రబాబు గారు వచ్చేయమని చెప్పారా? వాళ్ళు అలాగే చెప్తున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే వాళ్ళు మాట్లాడుతున్నారండి. చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలాకి రాష్ట్రం అంతా తిరిగి పార్టీని కాపాడమని చెప్పారా? అప్పుడు ఆవిడ తిరగకపోతే పార్టీ ఉండేదా? ఇన్ కేసు ఇంత ఊపు ఉండేదా? అధినాయకుడు ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు క్లైమాక్స్ ఏంటి చూసారా? ఎప్పుడైనా మెయిన్ విలన్ని కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ పారిపోతారో అని అనుకుంటారు. మరి అసలైన నాయకుడే జైల్లో ఉన్నాడు, మరి పార్టీ మనుగడ ఎలాగా? ఒక విధంగా పార్టీని వాళ్ళకి బతికించింది షర్మిలా గారేనా? మరి ఆవిడ స్థానం ఏది పార్టీలో? ఆవిడ ఎందుకు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది? పోని ఆవిడ పక్కన తల్లి కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఎందుకు వెళ్ళిపోవాలి? అలాగ ఉంటూనే పక్క రాష్ట్రంకి వెళ్ళొచ్చు కదా, కూతురు దగ్గర ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు కదా, రాజీనామా చేసి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయమని చెప్పారా? ఆబ్వియస్లీ కదా, మీరు ఇది ఆలోచించాలి కదా. సో ఇలాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఇంట్లో వాళ్ళు జనరేట్ చేసి అమ్మ ఇది కాదు, ఇది ఒక్కటే కాదు, అది కూడా అవసరమే. మీరు పథకాల వల్ల ఇంప్రెషన్ వచ్చేది 25%, మిగతా వాట్ అబౌట్ 75? అయితే మీరు అనుకోవచ్చు 75లో ఎంతమంది ఓటేస్తారులే అని. 50% వేస్తే చాలు కదా, దీనికన్నా ఎక్కువే కదా 25 కన్నా 50 అనేది. అది మీరు చూస్తారు. అందుకే అలాంటి వాటి కోసం వీళ్ళు కూడా కొన్ని తప్పట్లేదు, పథకాలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొక డైలాగ్ చెప్పి ముగిస్తాను. ఒకే ఒక్కటి సినిమాలో రఘువర్ని పిలిచి మాట్లాడతాడు క్లైమాక్స్లో, అర్జున్ పిలిచి ఏం చేయాలరా అని చెప్పి ఆయన కట్టుగా ఆయన షూట్ చేసుకుంటాడు. చేసుకుని గన్న ఆయనకి ఇసిరేస్తాడు. ఇసిరిగానే వెంటనే అరే అంటే నా మీద నేరం చేయాలని చూస్తావా, నిన్ను అసలు ఉంచకూడదని చెప్పి గన్న చేస్తాడు. ఆ బుల్లెట్ సౌండ్ విని బాడీ గార్డ్స్ వచ్చి రఘువర్ని కాల్ చేస్తారు అక్కడ. ఇప్పుడు క్లైమాక్స్లో ఆయన ఏమంటాడంటే, ఏంటే ఇది నన్ను కూడా రాజకీయ నాయకుని చేశారు కదయ్యా అంటాడు. ఎవరు? అర్జున్. అంతవరకు జెన్యున్గా ఉన్న ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు ఎంత చేయాలనుకున్నవాడు అక్కడ మరి రాజకీయం ప్రవర్తించాడుగా. సో ఇప్పుడు కూడా ముందు ప్రభుత్వం పెట్టిన పథకాలకి కొంతమంది లోబడి ఇది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రతి ఒక్క ఓటర్కి ముఖ్యమంత్రే కాబట్టి అందరినీ తృప్తిపరచాలని ఆ పథకాలు మేము చేస్తామని ఇది చెప్పాల్సి వచ్చింది. అప్పుడు జనాలు ఓకే కంటిన్యూ చేస్తారు, ఇది అపోహ అని మెల్లగా ఇప్పుడు విశ్వాసం నమ్మడం స్టార్ట్ చేశారు. అది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ హైలైట్ చేయడానికి లోకేష్ గారిని ఎలక్షన్ టైంలో ఎక్కడ కూడా పెద్దగా తిప్పలేదు, ఆయన ఎక్కువ కూడా మాట్లాడింది లేదు. వాస్తవం మాట్లాడుకుంటే లోకేష్ గారు ఎలక్షన్స్ ఇంకో 10 రోజుల్లో ఉందనగా ఎక్కడ కూడా ఎక్కువ మీటింగ్స్ పెట్టడం కానీ ఆయన మాట్లాడడం కానీ ఆయన ప్రసంగాలు కానీ ఎక్కడా లేవు. ఎందుకు కంట్రోల్ చేయాల్సి వచ్చింది లోకేష్ని? లేదు ఇది రాంగ్, మీరు రాంగ్ క్వశ్చనే రాంగ్. ఎందుకంటే ఎన్నికలు ఇంకా పోలింగ్ క్యాన్వాస్ ఇంకో 4 రోజుల్లో ముగుస్తుందనగా మంగళగిరిలో కీలకమైన నాయకులు కార్యకర్తలు కలిసి ఒక 200 మంది లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో కూడా చేరారు. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నాను. లేదు ఆయన కూడా ఈయన ఏం చేశాడు తెలుసా, ఎక్కడికక్కడ ఓపెన్ గ్రౌండ్స్లోకి వెళ్ళి మీటింగ్ సభ పెట్టి మా ప్రభుత్వం మీరు ఎందుకు నమ్మాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఓపెన్గా మైకిల్ ఇచ్చి మాట్లాడమని ఛాన్సెస్ చేశాడు ఈయన. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు ఎక్కడికక్కడ సభలు పెట్టి చేస్తే ఈయన డైరెక్ట్గా ఆ కళ్యాణ మండపాల్లోనూ పెద్ద పెద్ద గ్రౌండ్స్లోనూ కాలేజీ గ్రౌండ్స్లోనూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో కూడా మాట్లాడి తిరిగాడు ఈయన. ప్రతి నియోజకవర్గం కూడా తిరిగాడు ఈయన. లాస్ట్ 10 days మంగళగిరికి కేటాయించాడు. లాస్ట్ 1 week 10 days గుర్తులేదు. తిరగలేకపోవడం అంటే ఏం లేదు.
ప్రతి సభలో ఇప్పుడు అత్యధిక బెట్టింగ్స్ కూడా ఎక్కడెక్కడ నడుస్తున్నాయి? పిఠాపురం తర్వాత ఎక్కువ బెట్టింగ్స్ ఎక్కడ మీద నడుస్తున్నాయి? మంగళగిరి మీద నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు కదా, అంటే మరి స్టేట్ వైడ్ కూడా అతను మాట్లాడాలి కదా. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనిపించారు కానీ అలే అంటే ఎందుకు అక్కడ కనిపించింది? ఇప్పుడు అక్కడ అధినేత కీలకం, చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు? పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు మెయిన్ కదా. వాళ్ళిద్దరు రెండు కళ్ళులాగా వెళ్తున్నప్పుడు ఈయన సెక్రటరీ, ఈయన అవునా కదా. బట్ ఈయన ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈయన ప్రాధాన్యత ఉన్న వాటిలో కూడా తిరిగాడు కదా. ఇప్పుడు అలాగైతే జనసేన సెక్రటరీ ఎవరు? నాగబాబు గారేనా? మరి నాగబాబు గారు రాలేదు, ఎందుకు అడగలేదు? ఇప్పుడు ప్రశ్న. అధ్యక్షులకు ఉండే ప్రాధాన్యత వేరు, సెక్రటరీలకు ఉండే ప్రాధాన్యత వేరు, అంతే కదా. మరి తర్వాత ఆయన ఎవరు? మనోహర్ గారు కూడా ఉన్నారు. మనోహర్ గారు కూడా ఎక్కడ? బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టేజ్ మీద మనోహర్ గారు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. వారాహి మీద వీళ్ళిద్దరు కనబడ్డారు కానీ ఆయన ఎక్కడ కనబడ్డారు? అధ్యక్షులు మెయిన్. తర్వాత వీళ్ళు లేరు, అంత ప్రాధాన్యత లేదు, ఆయనకి నోరు నొక్కేశారు, ఆయన సైలెంట్గా ఉండమన్నారు. అవే కాదు. వాళ్ళిద్దరూ వేదిక పంచుకున్నప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో లోకేష్ గారు మాట్లాడారు ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ వేదిక పంచుకున్నప్పుడు. అదే అదైతే రాంగ్. మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.